అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. విష్ణు శర్మ అనే ఆయన పంచతంత్రాన్ని సంస్కృతంలో రాశారు. పరవస్తు చిన్నేసూరి గారు నీతి చంద్రిక అని దానిని తెలుగులోకి అనువదించారు. పిల్లలు, ఇప్పుడు మనం మిత్రవేదం నుండి నీలం రంగు నక్క అనే కథను విందాం. అనగనగనగా ఒక అడవిలో చండారావం అనే నక్క ఉంటుంది. దానికి ఒకరోజు అడవిలో తినడానికి ఏమీ దొరకదు. ఆ నక్క అలా అలా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న పట్టణానికి వస్తుంది. ఆ ఊరిలో ఉన్న కుక్కలన్నీ నక్కని వెంబడిస్తాయి. అది వెళ్ళి ఒక చాకలివాని గుడిసెలోనికి దూరుతుంది. ఆ చాకలివాడు బట్టలు ఉతకడానికి ఒక కుండలో నీలిరంగు నీళ్లు కలిపి ఉంచుతాడు. ఆ నక్క వెళ్ళి ఆ నీలం రంగు కుండలో దూరుతుంది. ఆ నక్క అటు ఇటు కదిలేసరికి కుండ భళ్ళున పగులుతుంది. ఇంకేముంది, నీలం రంగు నక్క బయటకు వస్తుంది. ఆ రంగు ఆ నక్క ఒంటికంతటికి అంటుకుంటుంది. ఆ కుక్కలన్నీ ఈ నీలం రంగు నక్కను చూసి పరుగో పరుగు. ఇంకా ఆ నక్క మెల్లగా నడుచుకుంటూ అడవికి వస్తుంది. నీలం రంగు నక్కని చూసి చిన్న చిన్న జంతువుల దగ్గర నుంచి సింహం దాకా ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదా ఇటువంటి జంతువుని, ఇదేదో వింతగా ఉందే అని భయపడిపోతుంటాయి. బ్రహ్మదేవుడు నన్ను పంపాడు, నేను ఈ వనానికి రాజుని అని ప్రకటించుకుంటుంది నక్క. నక్కల్ని తప్ప మిగతా జంతువుల్ని తన వద్ద ఉంచుకుంటుంది. పెద్ద పులి, సింహం రోజు తన వంతు వేటగా వెళ్ళి జంతువుల్ని వేటాడి ఈ నీలి నక్క ముందు పెట్టేవి. అది పోగులు చేసి మాంసాన్ని పంచేది. తను కూడా సుష్టుగా తినేది. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు నక్కల గుంపు ఊళలు వేస్తూ అరవసాగాయి. ఇది విని ఒళ్ళు మరిచిన నీలి నక్క తను కూడా ఊళ్ళగా కూసింది. వెంటనే పెద్ద పులి, సింహం ఇది నక్క అనే విషయాన్ని గ్రహిస్తాయి. ఇన్నాళ్ళు తమని మోసం చేసినందుకు దానిపై దాడి చేసి చీల్చి చంపేస్తాయి. కాబట్టి మోసబుద్ధితో ఎల్లకాలమూ బతకలేము. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.